శ్రీనాథ్స్ వ్లాగ్స్. ఈరోజైతే బాదుషా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ నిండా గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఘీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. సో, దాంట్లో మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ ఏసేసుకొని మొత్తం గోధుమ పిండికి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకున్నాను. సో, సాఫ్ట్‌గా ఉండాలి. మనము గోధుమ పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక టచ్ చేసినప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉండాలి. సో, అది ఒక బౌల్‌లో తీసుకొని మూత పెట్టేసి ఒక సైడ్‌కి పెట్టేసుకున్నాను. ఒక 10-5 మినిట్స్ అలా ఉంటే కొంచెం సాఫ్టీగా ఉంటాయనేసి. సో, మనం ఇప్పుడైతే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం బాదుషా కోసం. ఒక బౌల్ అయితే తీసుకొని దానికి మనం గోధుమ పిండి ఏ బౌల్‌లో అయితే తీసుకున్నామో అదే బౌల్ నిండా షుగర్ తీసుకోవాలి ఒక కప్పు. అండ్ వాటర్ అయితే 2 కప్స్ తీసుకోవాలండి. సో, ఇలా షుగర్ 1 కప్పు, వాటర్ 2 కప్స్ తీసుకొనేసైతే నేను స్టవ్ వెలిగిచ్చేసి ఒక బౌల్‌లో తీసుకున్నాను. సో, బాగా మిక్స్ చేస్తూ షుగర్ మొత్తము వాటర్‌లోకి మిక్స్ అయిపోయిన తర్వాత బయటకి బాగా హీట్ అవుతున్నట్టు మనకి నురుగు నురుగు టైప్‌లో వస్తది. సో, మనం ఇది టచ్ చేస్తే 2 ఫింగర్స్‌కి అతుక్కుంటున్నట్టు ఉండాలి. లైక్ మనము ఇది చేస్తాం కదండీ గులాబ్ జామ్స్ కంటే కూడా కొంచెం ఎక్కువ ఉండేటట్టు 0.1% ఎక్కువ ఉండేలా చూసుకోవాలి పాకము. సో, అలా అయితేనే మనకి బాదుషాకి లేయర్ లేయర్ బాగా మిక్స్ అవుతుంది. సో, ఇది ఇంకా బాదుషా సిరప్ అయితే రెడీ అయిపోయింది. సో, మనం మూత పెట్టేసి సైడ్‌కి పెట్టేసుకుంటాము. ఇప్పుడైతే మనము ఇందాక గోధుమ పిండి మిక్స్ చేసుకున్నాం కదండీ! సో, అదైతే తీసుకొని ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి గోధుమ పిండిని. సో, ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం చిన్న చిన్న రౌండ్స్ లాగా తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాదుషా షేప్‌లో చేసుకొనేసి ఇలా చిన్న హోల్ టైప్‌లో పెట్టుకొని ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. సో, ఇప్పుడైతే బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎలా హీట్ అవ్వాలంటే మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. మనము ఫింగర్ పెడితే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదండీ! అప్పుడున్నప్పుడు వేయాలి బాదుషాలు మనం రెడీ చేసుకున్నవి. ఎందుకంటే అండి ఎక్కువ హీట్ అయ్యాయనుకో పైన మాత్రమే గోల్డెన్ కలర్‌లో వచ్చేసి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. సో, ఇలా గోరువెచ్చగా ఉన్న ఆయిల్‌లో వేసామంటే లేయర్ లేయర్ బాగా కాలుతుందండి. గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు బాగా లోపల కూడా పిండి ఉండకుండా చాలా సాఫ్ట్‌గా కాలిపోయి ఉంటాయి. సో, ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత అయితే నేను తీసేసుకున్నాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసి. సో, ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని మనం ఇందాక షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! అది గోరువెచ్చగా ఉండాలండి. చల్లగా అవ్వకూడదు. అలా అని చెప్పి ఎక్కువ హీట్ ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్న దాంట్లో ఇవన్నీ వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ ఆ ప్లేట్ పెట్టేసి సైడ్‌కి పెట్టేసుకున్నామంటే సిరప్ మొత్తం లేయర్ లేయర్‌గా మొత్తం బాగా పడుతుంది. సో, ఇలా నేను 10 మినిట్స్ తర్వాత ఒక బౌల్‌లోకి ఒకటి తీసుకొని మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. లోపల ప్రతి లేయర్‌కి కూడా సిరప్ అనేది బాగా అంటుకుంది. లోపల కూడా చాలా సాఫ్ట్‌గా టేస్ట్ చాలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగొస్తుంది. సో, మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.